హాయ్ గైస్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. ఇప్పుడైతే నేను వంటలాలో ఉన్నా. ఈ లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్ అయితే ఉంటుంది. మొత్తం అంతా పార్కింగ్ ఇదంతా లెఫ్ట్ సైడ్ అంతా. ఇంకా రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళైతే టికెట్స్ తీసుకోవాలి. లెట్స్ గో. ఇక్కడైతే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీరు టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ టికెట్, ఒకటి ఫాస్ట్ ట్రాక్. ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ రెగ్యులర్ టికెట్ మీద ఫాస్ట్ ట్రాక్ అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. నేనైతే రెగ్యులర్ టికెట్ అని ఒక లాకర్ తీసుకున్నా. రెగ్యులర్ టికెట్ నాకు 1600 పడింది, లాకర్ ఏమో 400 పడింది. ఈరోజు అయితే క్రౌడ్ ఎక్కువ లేదు, అందుకే నేనైతే రెగ్యులర్ టికెట్ తీసుకున్నా. మీరు వస్తే మాత్రం క్రౌడ్ ఉంటే మోస్ట్లీ ఫాస్ట్ ట్రాక్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఏదో ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అక్కడ టికెట్ స్కాన్ చేసి లోపల పంపిస్తారు. ఆ లెఫ్ట్ సైడే లాకర్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే నేను లాకర్ రూమ్స్కి అయితే వెళ్తున్నా. మన లాకర్ నెంబర్ వచ్చేసి 4103. ఇదే మన లాకర్. మనకు కీ ఇచ్చారు కదా, దాన్ని అక్కడ ట్యాప్ చేస్తే లాకర్ అయితే ఓపెన్ అవుద్ది. మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. ఆ పక్కనే మీకు చేంజింగ్ రూమ్స్ కూడా అయితే ఉంటాయి. ఇన్కేస్ మీరు డ్రై రైడ్స్ చేయాలనుకుంటే కనుక డ్రెస్ అయితే చేంజ్ చేసుకోక్కర్లేదు. ఒకవేళ మీరు వాటర్ రైడ్స్కి వెళ్ళాలనుకుంటే కనుక కన్ఫామ్గా డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని రావాలి, లేదంటే అక్కడ అలా ఇవ్వడు. ఫైనల్లీ మనమైతే లోపలికి వచ్చేసాం. నాకు మాత్రం ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఎప్పుడెప్పుడు స్టంట్లు చేసి ఎలానే ఉంది. ఇదే వండర్లా మ్యాప్. ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది. దీన్ని చూసి అయితే ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోండి ఏమేమి చేయాలనేది. ఫస్ట్ నాకైతే రోలర్ కోస్టర్ ఎప్పుడెప్పుడు ఎక్కుతానా అని ఉంది. నేను ఫస్ట్ రోలర్ కోస్టర్కి అయితే వెళ్ళిపోతున్నా. నేను అందుకే అడిగా ఎక్కడికి అర్థం కనిపించినావా? నేను అందుకే చాలు ఏంటి షాక్ అయ్యావా? ఇండియా తీసుకుపోతున్నారా? రోడ్లోకి వచ్చేది. నచ్చుకునే పోతా బాగా నేను. రోలర్ కోస్టర్ అయితే చాలా బాగుంది. మీరు రోలర్ కోస్టర్లో దిగిన ఫొటోస్ వీడియోస్ అయితే ఇక్కడే కలెక్ట్ చేసుకోవాలి. మీరు వీడియోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం కొన్ని సీట్స్ అయితే ఉంటాయి. ఆ సీట్స్లో కూర్చుంటేనే గోపురం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను వాటర్ స్ప్లాష్కి అయితే వెళ్తున్నా.
ఇదే టెక్నో జంప్, చూడడానికి ఆక్టోబస్లో అయితే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి వస్తే. ఇదే 360. నమ్మది ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు భయ్యా. ఇదే జీఫాలు, పైకి తీసుకెళ్ళి ఒక్కసారే వదులుతాడు. ఈ చీఫాలు అయితే క్రేజీ ఉంది గైస్. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది. చాలా వరకు రైడ్స్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయి. లంచ్ చేసి వాటర్ రైడ్స్కి వెళ్ళాలి. క్రేజీ ఉన్నాయి. ఇదే గ్యాలక్సీ రెస్టారెంట్, వండర్ స్పేస్ పక్కన అయితే ఉంటుంది. బడ్జెట్ మాత్రం మామూలుగా ఉండదు. ఇది మన బడ్జెట్ రెస్టారెంట్ కాదులేండి, మన బడ్జెట్ ఎత్తుక్కుందాం. ఈ ఫుడ్ కోర్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది. మీరు ఎఫర్ట్ చేయగలనుకుంటే రెస్టారెంట్కి వెళ్ళిపోండి, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. లేదు అనుకుంటే ఈ ఫుడ్ కోర్టే బెస్ట్. ఇదే హైపర్వర్స్, ఇదైతే చాలా బాగుంటుంది. రోలర్ కోస్టర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. మొత్తం 4Dలో ప్లే చేస్తారు. థీమ్స్ కూడా ఉంటాయి, హర్రర్ థీమ్ అని, జంగల్ అని, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి నేనైతే వెళ్ళట్లేదు. మీరు వస్తే కనుక కన్ఫామ్గా ట్రై చేయండి ఒకసారి. ఫండ్ రైసర్, ఇక్కడ మీకు ఫొటోస్ కూడా వాళ్ళే ఫ్రీగా క్యాప్చర్ చేస్తారు. మీకు నచ్చితే బయటకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక సోలోగా వస్తే ఇంకా ఆఫ్టర్నూన్ అన్ని డ్రై రైడ్స్ అయితే చాలా వరకు పాజ్ అయిపోయి ఉండిపోతాయి. అంటే ఓపెన్లోనే ఉంటాయి కానీ ఇలా చేయాలంటే అట్లీస్ట్ 10 మెంబర్స్ అన్నా ఉండాలి. అప్పుడే కానీ రైడ్ స్టార్ట్ చేయడు. ఇప్పుడు మోస్ట్లీ అందరూ వాటర్ రైడ్స్లోనే ఉంటారు. ఒకవేళ మీరు గ్రూప్గా వస్తే వెళ్ళండి గుడ్. లేదు అనుకుంటే కనుక మార్నింగ్ మొత్తం డ్రై రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఒకవేళ రిమైనింగ్ ఏమన్నా బ్యాలెన్స్ ఉండిపోతే తర్వాత ఈవినింగ్ 4-3 ఆ టైంకి అయితే వచ్చి రిమైనింగ్ డ్రై రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి.
ఇదే వండర్ వేవ్స్. ఈ పూల్లో వేవ్స్ అయితే వస్తాయి. వేవ్స్కి కొన్ని టైమింగ్స్ అంటూ ఉంటుంది. ఆ టైమింగ్స్లో మాత్రమే వేవ్స్ వస్తాయి. ఆ చివరి కనిపిస్తుంది కదా, అదే రెయిన్బో 360 కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. అది రెయిన్ డిస్క్ అయితే స్టార్ట్ అయింది. అందరూ పరిగెడుతుంది దానికోసమే. రెయిన్ డిస్క్ అయితే లోపలే ఉంటుంది. ఇక్కడ వీడియో అయితే ఎలా ఇవ్వట్లేదు. వాళ్ళ సార్ని అడిగి చెప్తా అన్నారు. చూద్దాం. రెయిన్ డిస్కోకి అయితే చాలా ట్రై చేశాను. నాకు అయినంత వరకు ట్రై చేశా, కానీ అవ్వలేదు. వాళ్ళ హెచ్ఓడి అయితే వీడియో ఎలా ఇవ్వద్దన్నారంట. యూట్యూబర్ అని కూడా చెప్పాను, అయినా కూడా ఇవ్వద్దన్నారు. ఏం చేయలేం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదో చేద్దాం. ఇక్కడ చిన్నపిల్లలకి కూడా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు చేయలేరేమో అని మీరు ఏం కంగారు పడక్కర్లేదు. వాళ్ళకి కూడా మొత్తం అన్ని సపరేట్గా పక్కన అయితే పెట్టారు. చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి వాళ్ళకి కూడా. అయితే పైరెట్ లాగాను అంతా పైరెట్ థీమ్తోనే ఉంటుంది. బాగుంటుంది. చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది. ఇదే స్కై వీల్. స్కై టిల్ట్ కూడా అక్కడే ఉంటుంది. ఇది కూడా ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందంట. స్కై టిల్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్లాస్ నుంచి 11th ఫ్లోర్ నుంచి కిందకి వంచుతారు. ఎక్స్పీరియన్స్ మాత్రం భలే ఉంటుంది. ఇక్కడితో అయితే ఈ వీడియో ఇంతే గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.